ఈరోజు హోటల్ అశోకాలో సుమారు 96 కుల సంఘాలు, చాలా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్సు, సామాజికవేత్తలు, మేధావులందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. జనాభా గణనలో కులగణన చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల మోడీ గారికి, ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూనే సెన్సస్ యాక్ట్లో కులగణన అనేటువంటి దాని మీద చాలా స్పష్టత లేదు కాబట్టి ఆ యాక్ట్లో కూడా కొంత మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఏ న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కూడా రాకుండా చూడాలనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ మేము చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. చాలామంది వాళ్ళ రాష్ట్రం నలుమూలల నుండి మొత్తం కుల సంఘాల పెద్దలు కూడా వచ్చారు. ఇది చాలా విజయవంతమైంది. త్వరలోనే ఒక బీసీ ప్రతినిధి బృందాన్ని కూడా మేము తీసుకెళ్లి మా ప్రధానమంత్రి గారిని కలిసి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ విధంగానే ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఒక మేధోమదన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. ఇది ఆరంభం. ఈ కార్యక్రమాలన్నీ ఇవాళ రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించి కులగణనను సవ్యంగా నిర్వర్తించుకోవడానికి మా కార్యక్రమాలంతా, మా కార్యాచరణ అంతా కూడా కొనసాగుతుంది. సార్, ఇప్పుడు ఇన్ని రోజుల సుదీర్ఘ పాలనలో అంటే ఇది ఒక అనౌన్స్మెంట్ అనేది వచ్చింది, దానికి ఎలా ఫీల్ అవుతుంది? ఇన్ని రోజుల ఈ సుదీర్ఘ పాలనలో ఒక అనౌన్స్మెంట్ అనేది అంటే జనగణనలో కులగణన చేపట్టడం అనేది చాలా చరిత్రాత్మకమైన విషయం. ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ సమావేశంలో 96 కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సంచార విముక్త జాతులు, వీరభద్రీయ సంఘము, వంశరాజ సంఘము, అన్ని సంఘాలు. ఎప్పుడు కూడా సమావేశాలు జరిగినప్పుడు కొంచెం పెద్ద పెద్ద కులాలకు సంబంధించిన నాయకులు వస్తారు. కానీ ఇవాళ ప్రతి గ్రామం నుండి రాజన్నల సంఘము, గంగిరెద్దుల సంఘము, ఇట్లా అంటే ప్రజలలో వచ్చినటువంటి చైతన్యం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఏదైతే ఇవాళ కులగణన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని మరింత సమర్థవంతంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా, న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా అన్నీ సమన్వయం చేస్తూ ఒక పద్ధతి ప్రకారం నిర్వహించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని కూడా మేము మనస్ఫూర్తిగా భావిస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.